ఓం శ్రీమాత్రే నమః. నేటి ఆషాఢ మాసంలో విశేషంగా వర్ష ఋతువు స్థితింపబడుతూ మొదట వచ్చేటువంటి చిలకరి జల్లులు అంటే వర్షములకు సహజంగా సూక్ష్మాతి సూక్ష్మక్రిములు ఉద్భవిస్తూ అవి మన శరీరంలో ప్రవేశించి శ్లేష సంబంధమైనటువంటి కఫ సంబంధమైనటువంటి అంటువ్యాధులు అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటువంటి జలుబు, జ్వరము, దగ్గు ఇత్యాది వ్యాధులను సంక్రమించకుండా మరి నేటి ఆచారంలో భాగంగా బోనముల పండుగగా స్వీకరిస్తూ మరి విశేషంగా ఆయుర్వేద గుణములు కలిగినటువంటి వేపాకును, పసుపును ఔషధంగా స్వీకరిస్తూ వాటిని తగు పాలలో మిశ్రమం చేస్తూ గ్రామంలో ప్రాంతంలో మన యొక్క గృహంలో శుద్ధి చేస్తూ వాటిని గృహములకు గుమ్మములకు అలంకరింపజేస్తూ మన గ్రామాన్ని సంరక్షించేటువంటి గ్రామ దేవతలను స్వీకరిస్తూ పూజిస్తూ విశేషంగా 2 చక్కటి మట్టితో చేసినటువంటి కుండల్లో పసుపుతో చేసినటువంటి అన్నమును, బెల్లంతో చేసినటువంటి అన్నములను గ్రామ దేవతలకు సమర్పిస్తారు. దీనికి నిదర్శనము మరి గ్రామ దేవతలు చాలా ఉగ్రస్వరూపమైనటువంటివి. ఆ యొక్క దేవతలను శాంతింపజేస్తకు బెల్లం అన్నము శాంతికి చిహ్నం, చలువకు చిహ్నం కాబట్టి బెల్లం అన్నము అక్కడ స్వామి అమ్మవారికి సమర్పిస్తూ మరియు పసుపును కూడా చక్కగా అమ్మవారికి శాంతిగా స్వీకరింపజేస్తూ ఆ రెండు కూడా మనకు శారీరక ధర్మాన్ని బట్టి ఔషధ గుణములు కలిగినవి కావున మనలో ఉన్నటువంటి వేడిని కూడా ఆరింపజేస్తూ ఆ యొక్క దైవశక్తిని మనకు తద్వారా ప్రసాద రూపంలో స్వీకరిస్తూ విశేషంగా మన గ్రామంలో, క్షేత్రంలో, ప్రాంతంలో ఉండేటువంటి మన గృహంలో ఉండేటువంటి సమస్త దుష్టశక్తులను నిర్మూలించుటకు ఈ బోనములు జరుపుకుంటా గొప్ప ప్రక్రియ. ఓం శ్రీమాత్రే నమః.